Hello everyone, this is MFBV and welcome to our program Young and Youth Wealth Hub. మీకు తెలుసా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వాటి ఇన్కమ్ లో కొంత పార్ట్ ని షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ యూనిట్ హోల్డర్స్ ఎవరైనా అవ్వచ్చు వీళ్ళకి డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందని. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ కూడా డివిడెండ్ అనేవి పే చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన డివిడెండ్స్ ని అలాగే స్కీమ్ పోర్ట్ఫోలియోలోని ఉన్న స్టాక్స్ ని సెల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయండి. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసిన ఇన్కమ్ ని విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తారనమాట. వీటిని ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ ఆర్ IDCW అంటారండి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసిన స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ నుంచి డివిడెండ్ ఆర్ బోనస్ అనేవి రిసీవ్ చేసుకుంటాయండి. అదే ఇండివిజువల్ స్టాక్స్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ అనేది డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కే వచ్చేస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఈ డివిడెండ్ అమౌంట్ అనేది ఫండ్ మేనేజర్ రిసీవ్ చేసుకుంటారనమాట. ఇలా వచ్చిన డివిడెండ్స్ వల్ల ఏమవుతుందంటే ఫండ్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. దాంతో పాటు నెట్ అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. నార్మల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఒకటి గ్రోత్ ఆప్షన్, రెండోది ఏంటంటే IDCW ఆప్షన్ అండి. ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీస్ నుండి వచ్చిన డివిడెండ్స్ అలాగే స్టాక్ సేల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ని తిరిగి ఫండ్ లోనే రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీనినే మనం గ్రోత్ అంటాం అనమాట. అదే గనక ఆ ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని IDCW అంటారు. కంపెనీస్ డివిడెండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుండి వచ్చిన అమౌంట్ లో కొంత అమౌంట్ ని డివిడెండ్ గా ఇస్తాయండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్కీమ్స్ కి సంబంధించిన అక్యుములేటెడ్ ప్రాఫిట్ నుండి మాత్రమే డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. మరి ఈ IDCW ఆప్షన్ ఎటువంటి స్కీమ్స్ కి సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ELSS ట్యాక్స్ సేవర్ అండి. ఎందుకంటే మనం ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన అమౌంట్ అనేది 3 years కి లాగిన్ అయిపోతుంది. 3 years లో మనం అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోలేము. బట్ మనకి దాని నుంచి కూడా అమౌంట్ కావాలి అనుకునేటప్పుడు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లో కావాలి అనుకునేటప్పుడు ఏంటంటే IDCW ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 3 years లో ఫండ్ మేనేజర్ కనుక ఏవైనా షేర్స్ సెల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇలాంటి డివిడెండ్స్ ఇస్తున్న బెస్ట్ ఫండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ ఏంటంటే DSP ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ప్రెసెంట్ NAV అనేది 125 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ ఫండ్ AUM కనుక చూస్తే 15,985 crores ఉందండి. అండ్ ఫండ్ ఏజ్ కనుక మీరు చూస్తే 18 years అనమాట. ఎక్స్పెన్స్ రేషియో అనేది 1.64% అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది 0 అనమాట. అండ్ ఐడియల్ హోల్డింగ్ పీరియడ్ అనేది 10 years ఉంటుంది. అండ్ లాస్ట్ 1 year లో కనుక మనం చూస్తే ఈ ఫండ్ అనేది 19.01% రిటర్న్స్ ఇస్తే బెంచ్ మార్క్ నిఫ్టీ 500 అనేది 16.97% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ 50 అనేది 14.94% రిటర్న్స్ ఇచ్చింది. అదే మంత్లీ SIP వైజ్ కనుక చూస్తే మనము ఈ ఫండ్ అనేది 20.64% పాజిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. వేరస్ నిఫ్టీ 500 అనేది 17.32%, నిఫ్టీ 50 అనేది 15.31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఈ ఫండ్ క్లియర్లీ బెంచ్ మార్క్ రిటర్న్స్ అయితే బీట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే మెయిన్ గా ఈక్విటీకి హెవీ అలికేషన్ చేయడం జరిగింది. 97% ఈక్విటీ అలికేషన్ చేశారు. అలాగే డెట్ కి 3.4% అలికేట్ చేశారు. అండ్ టాప్ హోల్డింగ్స్ లో HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇన్ఫోసిస్ ఉన్నాయండి. అండ్ అలికేషన్ మార్కెట్ క్యాప్ వైజ్ కనుక చూస్తే లార్జ్ క్యాప్ కి 68%, మిడ్ క్యాప్ కి 17%, అలాగే స్మాల్ క్యాప్ కి 14% అలికేట్ చేశారు. అండ్ టాప్ సెక్టర్ లో బ్యాంక్స్ అండి 26% అలికేట్ చేశారు. తర్వాత ఫార్మా 8.60% అలికేట్ చేశారు. IT సాఫ్ట్వేర్ కి 7.93%, ఫైనాన్స్ కి 6.94%, కన్స్ట్రక్షన్ కి 4.97% అలికేట్ చేయడం జరిగింది. అండ్ ఫండ్ హిస్టారికల్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 1 year లో ఈ ఫండ్ అనేది 16.69% CAGR తో రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అది 3 years లో 16.63%, 5 years లో 20.06% CAGR రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సిన్స్ ఇన్సెప్షన్ నుండి కనుక చూస్తే 15.25% CAGR రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫండ్. అండ్ ఈ ఫండ్ ని రోహిత్ సింఘానియా మేనేజ్ చేస్తున్నారండి. ఈయనకి 24 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2015 లో ఈయన DSP లో స్టార్ట్ అయ్యారనమాట. ఈయన DSP లో DSP ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ తో పాటు DSP డైనమిక్ అసెట్ అలికేషన్ ఫండ్, DSP ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్, అలాగే DSP నేచురల్ రిసోర్సెస్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ అనేది రిస్కోమీటర్ అనేది వెరీ హై రిస్క్ ని ఇండికేట్ చేస్తుందండి. అండ్ మనం మినిమం 500 తో ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. SIP కూడా 500 చేసుకోవచ్చు. అలాగే అడిషనల్ పర్చేస్ కూడా 500 తో చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫండ్ విచ్ ఇస్ గివింగ్ బెస్ట్ డివిడెండ్స్ టు ది ఇన్వెస్టర్స్ అండి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫండ్ మేనేజర్ కనుక వచ్చిన డివిడెండ్స్ ని అలాగే షేర్స్ సెల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్స్ ని తిరిగి ఫండ్ లోనే రీఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రోత్ ఆప్షన్ అంటారండి. అదే ప్రాఫిట్ ని గనక ఇన్వెస్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని IDCW అంటారనమాట. ఈ IDCW అనేది అన్ని ఫండ్స్ కి కాకుండా మనం ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే
3 years పాటు మన అమౌంట్ లాక్ ఇన్ అయిపోయిందనే ఆలోచన మనకు ఉండదు. మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.